ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇందాకలో ఒక వీడియో పెట్టాను, చూడండి. ఇది రెండో వీడియో. జ్ఞానం కోసం. ఈ లోకంలో ఎంత విద్యావంతుడైనా, ఎంత పరపతి ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఈ లోకంలో పేరు ప్రతిష్టలున్నా, దేవుడు తన హృదయములో లేకంట, మారు మనసు పొందకంట, దేవుని మనసు పొందుకోకంట, దేవుడు ఆలోచనలతో బ్రతకంట కానీ చనిపోతే ఆ దేవాది దేవుణ్ణి పరలోక రాజ్యం చేరుకోలేడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనిషి జ్ఞానమా దేవుని జ్ఞానమా? మనిషి జ్ఞానం మట్టికి తీసుకెళ్తుంది, దేవుని జ్ఞానం మనిషికి దీర్ఘాయువు ఇస్తుంది. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏ మనుషుడు దీర్ఘాయువు ఇవ్వలేడు, కానీ దేవుడు అంటాడు నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునని. సామెతలు 9:11 ఉంది. ఇంకా చాలా దిక్కులు ఉంది దీర్ఘాయువు కోసం. అయితే యాకోబు అధ్యాయంలో మనం చూసుకుంటే మొట్టమొదటి అధ్యాయము యాకోబు 5వ వచనం చదువుతున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను. ఎవరిని అడగమన్నాడండి? మనుషుల్నా, దేవుణ్ణా? ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, నీకు జ్ఞానము కొదువుగా ఉంటే, అంటే జ్ఞానము నీకు లేదు అన్నో, మనుషుల జ్ఞానం ఉంటుంది. ఆ మనుషుల జ్ఞానం వల్ల మీ ఇంట్లో శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు చాలా ఉండుంటాయి. నువ్వు ఏం చేసినా పెద్ద ఏది కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో. ఒక మంచి చేద్దామన్నా అది కీడుగా, చెడుగా మీకు వస్తుందేమో. లేదంటే నీ కోపం ద్వారా, నీ ద్వేషం ద్వారా, నీ గర్వం ద్వారా, నీ అహంభావం ద్వారా, నీ అసూయ ద్వారా, నీ చిరాకు ద్వారా మనుషులు జ్ఞానంతో బ్రతికి ఎంతవరకు నువ్వు ఇంకా మంచి హృదయంతో లేవేమో. ఒకవేళ నిన్ను చాలా దిక్కులకు నువ్వు ఎంతమంది దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు బాగు చేస్తారు, నాకు మంచి, నన్ను స్టడీ చేస్తారు, నాకు మంచి లైఫ్ ఉన్నది అని బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళొచ్చు. మనుషులు ఎవరు కూడా మిమ్మల్ని స్టడీ చేయలేరు, మంచి జ్ఞానం వాళ్ళు ఇవ్వలేరు. ఏదన్నా నీ బలం ఉంటే వాడుకుంటారు, నీ అందం ఉంటే వాడుకుంటారు, లేదంటే నీ బ్యాక్ సైడ్ సపోర్ట్, బలం అంటే సపోర్ట్ అనగా జనాలు ఉంటే వాడుకుంటారు, లేదంటే నీది డబ్బు ఉంటే వాడుకుంటారు, తర్వాత ఏమీ లేకపోతే వదిలిపాడేస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఒక్క జ్ఞానము, దేవుని జ్ఞానం అంటే దేవుని మనసు కానీ నువ్వు పొందుకుంటే, ఫిలిప్స్ 2:5 ప్రకారం క్రీస్తు మనసు కానీ నువ్వు పొందుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు పేదవాడవైనా గొప్పవాడవైనా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. చాలామంది మరి యూట్యూబ్లో నేను చాలా వాక్యాలు చూస్తున్నాను, చాలామంది సేవకులు వాక్యాలు వింటున్నాను. కొంతమంది వాక్యం చెప్తున్నారు కానీ అది ఎందుకు చెప్తున్నారో తెలియదు. తన సొంత ఆలోచనలతో మాట్లాడుతున్నారు. ఉన్నది ఉన్నట్లు యథార్థంగా మాట్లాడలేకపోతున్నారు. ఏదో చరిత్రలు చెప్పేసి ఆపేస్తున్నారు. కాదు, ఈ లోకంలో ఏముంది? పాపముతో, పాపమనే బీజముతో కొట్టుకుపోతున్నారు జనాలు. ఆ పాపం వల్ల వచ్చేది మరణమని ఎవరు కూడా, చాలామంది తక్కువ దైవ సేవకులు చెప్తున్నారు. పాపం వల్ల మరణం ఉంది, జాగ్రత్త అని గర్దిస్తున్నారు. నేను వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాను. మనము మన సొంత ఆలోచనలతో ఫైనాన్స్ వస్తుంది, డబ్బులు ఏమైనా అవతల వాళ్ళు ఇస్తారనో, లేదా మంచిగా మాట్లాడితే మనతో వాళ్ళు ఉంటారు, గట్టిగా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతారనో, సంఘాల్లో బోధలు కానీ చేస్తే దేవుడికి లెక్క చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. దేవుని బిడ్డలు అనేవాడు ఉంటాడు, దేవుడి బిడ్డ కానివాడు, సాతానికి సంబంధించినవాడు, లోక జ్ఞానం కావలసిన వాడు పోతాడు, ఒక దినము నశించిపోతాడు, నిత్యాగ్నికి వెళ్ళిపోతాడు. లాజర్, మరి ధనవంతుడు లాజరు కోసం మనం చూస్తున్నాం కదా. నేనే జ్ఞానునని ధనవంతుడు కొట్టుకున్నాడు. దేవుని జ్ఞానంతో బ్రతికినవాడు చివరి వరకు కడుపు నిండా భోజనం ఉన్నా లేకపోయినా దేవుని మీద ఆనుకొని ముందుకు వెళ్ళాడు. ఇద్దరూ నిద్రించారు, అంటే ఇద్దరూ చనిపోయారు. ఒకరు ఎక్కడున్నారు? లాజర్ గారు పరలోకంలో. మరొకరు ఎక్కడున్నారు? యాతన పడుతున్నారు పాతాళములో. ఈ లోక జ్ఞానము పాతాళానికి తీసుకువెళుతుంది. నీ పాపము పాతాళం పడుతుందని యోబు గ్రంథం 24:19 ఉంది. నీ హృదయ శుద్ధే పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూస్తావని మత్తయి సువార్త 5:8 చెప్తుంది. ఇక్కడ బాగా గమనించండి. యాకోబు అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం 5వ వచనంలో, నీకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే, నీ జీవితంలో ఎక్కడ ఏ మేలు జరగట్లేదు కనుక ఒక్కసారి దేవుడి సన్నిధికి, మీ ప్రాంతంలో చర్చ్ ఉంటుంది కదా, వెళ్ళండి. చాలామంది ఇది మతం అనుకుంటున్నారు. మతం కాదు, మార్గం, మంచి మనసు.
మాల దేవుడు ఇంగ్లీష్ దేవుడు కదా, అందరి దేవుడు ఆయన. ఎఫెసీయులు 4:6 ఉంది, చదువుకోండి. ప్రభు అందరికీ ప్రభు అయినాడు. అపోస్తుల్లో ఉన్నది అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన, అందరికీ దేవుడై ఉన్నాడు ఆయన. ఒకే దేవుడు, పాపము లేని దేవుడు, అబ్రాహాము కన్నా ముందున్న దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యము. అయితే నీకు జ్ఞానం కొదువుకున్నదా సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ వాక్యం చదువుకో. ఖచ్చితంగా దేవుడి సన్నిధికి వెళ్ళు. ఈ పవిత్రమైన గ్రంథం కోసం చాలామందికి తెలియక ఈ యొక్క గ్రంథంలో కొంతమంది మనుషులు తెలియక తప్పు చేశారో తెలిసి తప్పు చేశారో ఆ తప్పుల్ని దేవుడి మీద రుద్దుతున్నారు. పరిశుద్ధమైన గ్రంథం కొన్ని దేశాలు సర్వే చేసి పరిశుద్ధ గ్రంథం అని టైటిల్ ఇచ్చారు. కొన్ని దేశాలు పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభువు అని, ఆయన ఎటువంటి పాపములు చేయలేదని, అందరినీ ప్రేమించేవాడని సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ కొంతమంది మతోన్మాదులు, ఒరే మతోన్మాది, ఈ వీడియో చూస్తే నీకే దేవుడి చేతిలో పడిపోతున్నావు, జాగ్రత్త. దేవుడి చేతిలో పడిపోవడం బహు భయంకరం. ధనవంతుల్లాగా ఒకరోజు యాతన పడిపోతావు, జాగ్రత్త, మేలుకో. మీతో పాటు కొంతమంది స్త్రీలను కూడా పాపం వాళ్ళకి ఏం తెలీదు, మీ మభ్యమైన మాటలు, పనికిరాని మాటలు వాళ్ళకి చెప్పి వారిని కూడా మతోన్మాదుల్లాగా చేశారు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పేది ఏంటంటే తెలుసుకోండి. దేవుని జ్ఞానం ఉంటే ఎదుటి వారి మీద కలబడరండి. దేవుని జ్ఞానం ఉంటే నెమ్మది, సమాధానము, ఓర్పు, సహనము, ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత ఉంటుంది. దేవుని జ్ఞానం లేనివాడు కుక్కలాగా అరుస్తాడు, కుక్కలాగా, ఒక మృగంలా ఉంటాడు. అలా ఉండకండి. యాకోబు అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయంలో 5వ వచనము, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. చూసారా, దేవుని జ్ఞానము, దేవుని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు అది నీకు ఇస్తాడంట. నువ్వు మనుషుల్ని అడిగితే మట్టిపాలైపోతావు. జాగ్రత్త. ఆయన నువ్వు అడుగు. ఆ కింద వచనం ఇంకోటి చదువుతున్నాను చూడండి, 5వ వచనం లాస్ట్ వచనంలో, ఆయన ఎవరిని గర్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అందరికి ఇస్తాడంట. అందరిలో ఉన్నవాడు, ఎఫెసీయులు 4:6, అందరిలో ఉన్నవాడు అందరినీ రక్షించాలనే చూస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో వారు దేవుని జ్ఞానంతో నింపబడతారు. నెక్స్ట్ వీడియో చేస్తాను, చూద్దాం.